హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి ఆవకాయ తురుము పచ్చడి చూపించబోతున్నాను. థంబ్‌నెయిల్ చూస్తేనే ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది కదా, మనకి సమ్మర్ అంటేనే ఆవకాయ పచ్చడి గుర్తొచ్చేస్తుంది. కానీ ఆవకాయ పచ్చడి పెట్టాలంటే చాలా పెద్ద ప్రాసెస్. అమ్మో, నాకు ఆ ప్రాసెస్ అంతా తెలియదు అనుకునే వాళ్ళ కోసం ఈ తురుము పచ్చడి చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఇప్పుడు పచ్చడి, తురుము పచ్చడి, తొక్కు పచ్చడి అని కూడా అంటారు. సో నేను ఒక 6 కాయలు తీసుకున్నాను. వీటిని యాక్చువల్గా పప్పులో వేద్దామని చెప్పేసి 2 కాయలు తీసుకొచ్చారు. ఇంట్లో ఎలాగో పచ్చడి లేదు కదా అని చెప్పేసి ఇంకా ఇంకో 4 కాయలు ఎక్స్ట్రా తెమ్మని చెప్పేసి తురుము పచ్చడి పడదామని చెప్పేసి అనుకున్నా. సో మీలో చాలామందికి కూడా ఉపయోగపడుతుంది. పచ్చళ్ళు అన్నిట్లోనూ ఇది చాలా టేస్ట్ బాగుంటుంది కూడా. సో ఎన్ని పచ్చళ్ళు ఉన్నా దీని టేస్ట్ వేరు కదా. మామిడికాయలన్నీ కూడా నీళ్ళలో వేసుకొని కడిగేసుకోవాలి శుభ్రంగా 1కి 2 సార్లు. ఎందుకంటే దాని మీద తెల్లగా కనిపిస్తుంది చూసారా, మందులు అవి కొడుతూ ఉంటారు కదా, ఆ తెల్లటి పొర అనేది పోతుందనమాట. సాల్ట్ వేసేసి ఒక 5 నిమిషాలు అలా ఉంచేసామంటే దానిపైన ఉన్న లేయర్ అంతా పోతుంది. కడిగేసిన తర్వాత మళ్ళీ నీళ్ళలో వేసి ఆ నీళ్ళలో తీసేటప్పుడు ఒక డ్రై క్లాత్ తీసుకొని చక్కగా తుడిచేసుకోవాలన్నమాట. ఎప్పుడు ఎవ్రీ ఇయరు ఆవకాయ పచ్చళ్ళు అవి పట్టుకునే వాళ్ళము. కానీ ఈ ఇయర్ కొత్తగా నాకు తురుము పచ్చడి పట్టాలనిపించింది. సో మీకు కూడా షేర్ చేద్దామని చూపిస్తున్నాను అనమాట. ఇవి కూడా కొలతలతోనే చూపిస్తాను. అంటే చాలామంది ఉజ్జాయింపున వేసేస్తారు కదా, అలా కాకుండా కొలతల ప్రకారం అయితే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. సో చక్కగా ఇవి క్లాత్తో తుడిచేసుకొని ఇలాగా మనకి ఫ్యాన్సీ కట్టర్స్ ఉంటాయి కదా, వాటితోటి తురిమేసుకోవాలన్నమాట. ఒకటి నేను తొక్క ఉంచేసి తురిమేశాను. అంటే ఆ క్రిస్పీనెస్ పెద్ద ముక్కలు ఆవకాయ పచ్చడి పట్టుకుంటాం కదా, సో అలా పడదామని చెప్పేసి ఒకటైతే తొక్కతోటి తురిమాను అనమాట. మిగతా అన్నీ కూడా పీల్ తీసేసి తురుము తీసాను అనమాట. ఈ తురుము అనేది ఎండలో పెట్టడం అలాంటిది ఏమీ లేదు, డైరెక్ట్గా ఇన్స్టెంట్ ఆవకాయలాగా పట్టేసుకోవచ్చు అనమాట. దోశలోకి వాటికి బాగుంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ తురుము పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది, ఆహా సూపర్ ఉంటుంది అనమాట. ఈ తురుము రెడీ అయ్యేలోపు ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు 6 కాయలు తీసుకున్నాం కదా, ఒక మీడియం సైజు ఉన్నవి, ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు కూడా ఆవాలు వేసుకున్నాను. 1 టేబుల్ స్పూను మెంతులు వేసుకోవాలి. ఈ మెంతులు లైట్గా వేసుకోవాలి. వీటి ఫ్లేవర్ తగిలితేనే పచ్చడికి మంచి స్మెల్ అనేది, టేస్ట్ అనేది వస్తుంది అనమాట. సో మెంతులు కూడా వేసేసుకొని చక్కగా చిటపట్లాడేంత వరకు ఈ రెండు కలిసి వేగుతున్నప్పుడు మనకి ఒక కమ్మటి స్మెల్ అనేది వస్తుందన్నమాట. అవి చిటపట్లాడడం కూడా చూపిస్తాను. అప్పుడు తీసేసుకుంటే మనకి వేగిపోయినట్టే. డ్రైగానే ఆయిల్ ఏమీ వేయట్లేదు, డ్రైగానే మనకి చూసారా ఇలా ఎగురుతూ ఉన్నాయి. సో అలాంటప్పుడే మనం జస్ట్ లైట్గా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకి తీసేసుకోవాలి. వీటితోనే టేస్ట్ అనమాట. ఇవి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వాటితోటి పొడి చేసేసుకోవచ్చు. ఈ పొడి మనం ఆవకాయలోనికే అని కాదు, మనం పులిహోర చేసుకుంటాం కదా, ఆ పులిహోరలోకి కూడా స్టోర్ చేసుకొని ఆ పులిహోరలో కూడా యూస్ చేసుకోవచ్చు. బాగుంటుంది స్మెల్ అనేది. సో ఇలా ఫైన్ పౌడర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు తురుము అనేది మనకి రెడీ అయిపోయింది. చక్కగా చూసారా, నూడిల్స్ లాగా ఉంది. మరీ రఫ్గా కాకుండా ఇలాగా తురుములాగా వచ్చేలా చూసుకోండి. ఇది 3 నెలల పాటు నిల్వ ఉంటుంది, మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. 3 నెలలు గెంటేయచ్చు ఈ తురుము ఆవకాయది. నేను ఈ కప్పు తీసుకున్నాను కొలత. ఈ కప్పుతో మనకి 2 కప్పులు అయిందనమాట ఈ తురుము. మనం ఏ కప్పు అయితే తీసుకుంటున్నామో కొలతలన్నీ కూడా దాంతోనే తీసుకోవాలి. సో 2 కప్పులు కొంచెం లైట్గా కొంచెం ఎక్కువైంది. సో ఇది సపరేట్ బౌల్, తురుముకున్న దాంట్లో కాకుండా సపరేట్ దాంట్లో బౌల్లోకి తీసుకొని అన్నీ కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు చిన్న ఉల్లావకాయ చూపించాను కదా ప్రీవియస్ వీడియోస్లో, ఇది అసలు చూపించలేదు, షేర్ చేయలేదు అని చెప్పేసి వీడియో చేస్తున్నాను అనమాట. సేమ్ కప్పుతోటి కారం తీసుకుంటున్నాను. ఇది నేను పచ్చడి కారం చాలామందికి తెలుసు, మామిడికాయలు మాకుంటుంది, ఆనంద కారం అంటారు. సో అదే పచ్చళ్ళకి అది బాగుంటుంది అనమాట.
ఎప్పుడు కూడా పచ్చడి పట్టినా మామూలు మేము ఇంట్లో పెద్ద ముక్కలు ఆవకాయ పట్టినా కూడా ఇదే కారం యూజ్ చేస్తాము. సో 1 కప్పు కారం వేసాం కదా, మనకి 2 కప్పులు అయినాయి. కప్పున్నరకి 1 కప్పు ఫుల్గా వేసేసి ఇంకో అరకప్పుకి ఇంకా తక్కువ వేయాలన్నమాట. అంటే పావువంతు, అరవంతు కాకుండా పావువంతు వేసుకుంటే మనకి సరిపోద్ది అనమాట. ఎక్కువ వేసేస్తున్నాను అనుకోవద్దు, ఇది కలర్ ఎక్కువ కారం తక్కువ, అందుకే పచ్చడి కారంగా కనిపించినా కానీ అంత కారం అనిపించదు అనమాట. కలర్ఫుల్గా కనిపిస్తుంది కానీ అంత కారం అనిపించదు. సో 1.5కి అరకి కొంచెం తగ్గిస్తున్నాను అనమాట. ఫుల్గా అర వేయట్లేదు, కొంచెం తగ్గించాను వేసేటప్పుడు. చూసారా, ఇలా కారం వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి చిటికెడు పసుపు వేస్తాను అనమాట. ఏ పచ్చడైనా పట్టేటప్పుడు చిటికెడు పసుపు వేసుకోవాలంట. సో అదే ప్రాసెస్ నేను ఫాలో అయ్యాను. ఇప్పుడు ఆవాలు, మెంతులు మనం పొడి చేసుకున్నాం కదా, అది కంప్లీట్గా వేసేస్తున్నాను. ఇది మనం విడిగా కూడా స్టోర్ చేసుకోవచ్చు, ఆ పొడి అనేది ఉంచుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత రుచికి తగ్గట్టు చూసుకొని వేసుకోండి, ఎక్కువైతే మరీ తినలేము. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలన్నమాట. కారము, ఈ మసాలా పొడి అంతా వేసాం కదా, ఆవపిండి, ఇవన్నీ చక్కగా ఆ మామిడికాయ తురుముకి బాగా మిక్సీ పట్టినట్టుగా కలిపేయాలి. చక్కగా ఈవెన్గా కారం అంతా కూడా మామిడి తురుముకి కలిసే విధంగా కలిపేసుకొని ఒక పక్కన పెట్టుకుని ఉంచుకోవాలన్నమాట. మనకి గరిటతో పని అవ్వట్లేదు, సో చేయి పెట్టి మిక్స్ చేస్తాము. ఇలా చక్కగా మనం కూరలోకి కాయలు అవి తెచ్చుకున్నప్పుడు ఒక కాయని అలా తురిమేసుకొని పచ్చడి చేసుకుంటే దోశలోకి, ఇడ్లీలోకి, అలాగే బాగుంటుంది రైస్లోకి, వేడివేడి అన్నంలోకి. సో ఇది మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక వెల్లుల్లిపాయ పాయ మొత్తం వేసాను, ఇది దంచి వేసుకున్న. 4 ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు వేసాను. మనం కప్పు కొలత కదా, ఈ కప్పు ఆయిల్ మొత్తం నిండుగా వేసాను అనమాట. ఆయిల్ నిండుగా వేసుకొని మనకి వేరుశనగ నూనె వేసుకుంటే బాగుంటుంది, చాలా కమ్మగా ఉంటుంది అనమాట. ఆయిల్ వాడేటప్పుడు అవి వేసుకుంటే చాలామంది గానుగ నూనె వాడతారు, పప్పు నూనె, రకరకాల ఆయిల్స్ వాడతారు. మేమైతే ఇదే వాడతాం అనమాట. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని, అదేంటి ఆవకాయ అంటున్నారు తాలింపు వేస్తున్నారంటే మనం ఇన్స్టెంట్ పచ్చడి కదా, అందులోనూ ఎండబెట్టలేదు కదా, ఇది ఇన్స్టెంట్ కాబట్టి అప్పటికప్పుడు రెడీ చేసుకునేది కాబట్టి ఆయిల్ బాగా వేడి చేసుకుని వేసుకుంటే మనకి 3 months నిల్వ ఉంటుంది అనమాట, ఎక్కువ రోజులు. ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం వెల్లుల్లిపాయలు క్రిస్పీగా అయిన తర్వాత ఈ పచ్చడిలో వేసేసుకొని మెల్లమెల్లగా వేసుకోవాలి, పొంగుతుంది అనమాట నూనె. ఈ ఆయిల్ వేసేటప్పుడు వెల్లుల్లిపాయలు వేగి ఆ అరుమా అంతా ఆయిల్లో పడుతుంది కదా, ఆ స్మెల్ అనేది చాలా కమ్మగా వస్తుందన్నమాట. అప్పుడే కలిపిన పచ్చడి అన్నంలో వేసుకొని తినేయాలి అన్నంత టేస్టీగా ఉంటుంది, ఆ స్మెల్ అలా అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఆయిల్ వేసేసుకున్న తర్వాత చక్కగా మొత్తం మిక్స్ చేసుకోవాలి, ఆయిల్ మొత్తం పచ్చడి అంతా కూడా. ఇది అలా మిక్స్ చేసేసుకొని ఆయిల్ అంతా పట్టే విధంగా 3rd డే కలుపుకుంటే ఆ ఉప్పు అంతా కూడా సరిపోయిందో లేదో చూసుకొని వేసుకొని మిక్స్ చేసుకొని పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. అదనమాట తురుము పచ్చడి. నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి. మిక్సీ పట్టేసుకున్నామండి, బాగా కలిపేసుకున్నాం. మిక్సీ పట్టుకున్నా అంటే మిక్సీ జార్లో వేసాను అనుకున్నారు, కాదు, మొత్తం ఆయిల్ అంతా కలిసేలాగా చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక సైడ్ ఉంచేసుకుంటే మనకి 3rd డే కలుపుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని వాడుకుంటే మామిడికాయ తురుము ఆవకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. సో మీకు కూడా నచ్చిందా? మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.